Chokra Jewelers first ever factory outlet lo Nakshi Mela October 25th నుంచి 2nd November వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. Yes, and at this juncture, definitely all Indians should have the feeling of oneness, one nation, and it's very much important at this point of time. So these kind of events will definitely help, definitely will motivate each and every one of our Indians to be together. So togetherness always helps to gain anything, to achieve anything in terms of economical or personal, family-wise, everything. So I strongly stand and recommend definitely be unite. Unnecessary questions. No, don't. No, first man వదిలేసేయండి. అది వదిలేసేయండి. ఇక్కడ మన ముఖ్యంగా మన శివధార్ గారు కానీ డిజిపి అలాగే సజ్జనార్ గారు ఈ సిటీ సంబంధించి ప్రతి ఒక్కళ్ళు పోలీస్ అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఆ ఫ్రెండ్లీ అనే ఫీలింగ్ ని కామన్ మ్యాన్ లో ఇవ్వగలిగినటువంటి గొప్ప పోలీస్ వ్యవస్థ మనకు ఉంది. అందుకని ఖచ్చితంగా పోలీసులు వెరీ ఫ్రెండ్లీ పోలీస్ అనే ఫీలింగ్ ఇవ్వగలిగితే ప్రతి సామాన్యుడు కూడా చాలా గర్వపడతాడు, ఒక సెక్యూర్ గా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. అది మన వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఈజ్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. అంటే జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ అవుతున్నటువంటి మంచి వస్తున్నప్పుడు అండి, మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది. మనం చేసే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. దానికి మన వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దే విల్ డూ దట్ బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది. దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు. వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు. ఇంక ఇలాంటివి ఆటలు కొనసాగనివి కూడా చేస్తారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎన్నికలకు చిరంజీవి డీప్ ఫేక్ వీడియోస్ ను తీయించేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. చిరంజీవి ఫోటోస్ ను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు క్రియేట్ చేశారు కేటుగాళ్లు. ఈ విషయంపై చిరంజీవి సిపి సజ్జనార్ కి కంప్లైంట్ చేశారు. అయితే దీంతో దర్యాప్తులోకి దిగిన పోలీసులు సోషల్ మీడియా IP అడ్రస్ ఆధారంగా డీటెయిల్స్ ను రాబట్టారు. దయా చౌదరి పేరు మీద విదేశాల నుంచి ఈ AI క్రియేట్ చేసినట్టుగా AI డీప్ ఫేక్ వీడియోస్ ను క్రియేట్ చేసి అప్లోడ్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఇలాంటి వీడియోస్ ను క్రియేట్ చేసి అప్లోడ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎట్టకేలకు చిరంజీవి డీప్ ఫేక్ వీడియోస్ ను తీయించేశారు పోలీసులు. సైబర్ క్రైమ్ పోలీసులు చిరంజీవి ఫోటోస్ ను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు క్రియేట్ చేశారు కేటుగాళ్లు. ఈ విషయంపై చిరంజీవి సిపి సజ్జనార్ కి కంప్లైంట్ చేశారు. అండ్ ఇదే అంశంపై ఇటు కోర్ట్ ఆర్డర్ సైతం ఇచ్చింది. దీంతో దర్యాప్తులోకి దిగిన పోలీసులు సోషల్ మీడియా IP అడ్రస్ ఆధారంగా ఇటు డీటెయిల్స్ ను రాయబట్టారు. దయా చౌదరి అనే పేరు మీద ఫారెన్ నుండి విదేశాల నుండి AI డీప్ ఫేక్ వీడియోస్ ను క్రియేట్ చేస్తున్నట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇలాంటి వీడియోస్ ను క్రియేట్ చేసి అప్లోడ్ చేసే వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఎట్టకేలకు ఇటు వీడియోస్ ను డిలీట్ చేయించినట్టుగా తెలుస్తోంది. అయితే దయా చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఎటువంటి ఛార్జెస్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి డీపేక్ అంశం పైన కోర్టును ఆశ్రయించడం, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడం, హైదరాబాద్ సిపి సజ్జనార్ని నేరుగా కలిసిన ఈ అంశాలపైన ఆయన మాట్లాడారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ సీరియస్ గా ఉందన్నట్టుగా ఆయన చెప్పారు. నక్లెస్ రోడ్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. అనంతరం ఏక్తా దివాస్ పైన మాట్లాడిన అనంతరం డీప్ ఫేక్ అంశం పైన కూడా పోలీసులు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతున్నారు. దీనిపైన ఇప్పటికే పూర్తి అంశాన్ని డీజీతో పాటుగా హైదరాబాద్ సిపి సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లాం. వాళ్ళు ఈ అంశాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షిస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే ప్రధానంగా ఇది గొడ్డలి పెట్టు లాంటిది. డీప్ ఫేక్ తో పాటు సైబర్ నేరాల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలంటూనే ఆయన ఈ అంశం పైన ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన పరిస్థితి. ఇటు సినీ ఇండస్ట్రీయే కాదు, ఓవరాల్ గా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ అంశం పైన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ప్రభుత్వాలు అసెంబ్లీలో ప్రత్యేక చట్టాలు తీసుకురావడంతో పాటుగా పోలీస్ శాఖ కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిపి సజ్జనార్ ప్రత్యేకంగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి విషయాలను కూడా నేను చెప్పానని చెప్పి కూడా ఆయన అంశాలని ఇటు పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన అంశాన్ని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో టెక్నాలజీ అనేది ఆహ్వానించదగ్గ విషయమే, కానీ భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటే ఆయన చెప్పారు. ఎవరు ప్రజలకు పోలీస్ శాఖ, పోలీస్ వ్యవస్థ అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు భయపడదు. సైబర్ నేరాల విషయంలో, డీప్ ఫేక్ విషయంలో కూడా పోలీస్ శాఖ సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతుందన్న విషయాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాగర్, ఈ దయా చౌదరి అనే అకౌంట్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ పర్సన్ అకౌంటేనా, లేకపోతే దాన్ని కూడా ఏమైనా అంటే ఒక ఫేక్ అకౌంటా? దానికి సంబంధించి అసలు అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికే ఫేక్ అకౌంట్ల ద్వారా పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటు డీప్ ఫేక్ తో పాటుగా సైబర్ నేరాల విషయంలో కూడా పోలీస్ శాఖ దీనిపైన ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యంలో పోలీస్ శాఖ ఇంకా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. త్వరలో ఈ డీప్ ఫేక్ విషయంలో తెర వెనుక ఎవరున్నారు, దీని మూలాలకు వెళ్లి చర్యలు తీసుకోబోతున్నామంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్.